నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో యూత్ వింగ్తో మాట్లాడుతూ కొన్ని కీలక కామెంట్స్ చేశారు. మరి మీ ఫోనే మీకు గన్న, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలి, మీరు పిలుపునిస్తే కనీసం 2000 మందన్నా కదిలి రావాలి అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు దేనికి సంకేతం అంటూ కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపైన పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అరసమల్లి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం అండి. నిన్న జగన్మోహన్ రెడ్డి యూత్తో మాట్లాడడం స్టార్ట్ చేసినప్పుడే అసలు లోకేష్ని ఫాలో అవుతున్నాడా జగన్మోహన్ రెడ్డి, ఈసారి యూత్ పైన ఫోకస్ పెట్టారేంటి అని చెప్పి కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు సార్. అదలా ఉంటే మీరు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండాలి, మీ ఫోనే మీకు గన్ లాంటిది, మీరు పిలుపునిస్తే 2000 మంది కదిలి రావాలి, ఈ వ్యాఖ్యలన్నీ కూడా ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఆయన దేనికి సంకేతంగా ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అంటే ఇది కూడా రాజకీయ కుట్రలో ఒక భాగం అంటూ కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరి మీరేమంటారు సార్? నిన్న కానీ అంతకుముందు బెంగళూరులో కానీ వార్త వచ్చింది ఏంటంటే, ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్స్ దక్షిణాదికి సంబంధించి అన్ని రాష్ట్రాల నుంచి కొంతమంది రౌడీ గ్యాంగ్లో వాళ్ళ లీడర్లతో మాట్లాడాడు, ఒక సమావేశం అయ్యాడు ఈయన అనేటువంటి వార్త వచ్చింది. అది ఎంతవరకు నిజం అవుతుందో తెలియదు. కానీ ఇక్కడ సమావేశమైన దాంట్లో ఒక ఆయన బైరెడ్డి ఆయన ఉన్నాడు, అతను యూత్లో ఫాలోయింగ్ బాగానే ఉంది, కానీ అతను కూడా మర్డర్ కేసులో జైలుకి వెళ్ళి వచ్చాడు. అలాగే జక్కంపూడి వాళ్ళ రామ్మోహన్ గారు అబ్బాయి ఉన్నాడు, వాళ్ళు కూడా కొంచెం ఈ బ్లేడ్ బ్యాచ్లతో సంబంధాలు ఉన్నాయని చెప్పుకుంటారు రామిండ్లో. రామ్మోహన్ గారి వరకు అయితే బాగానే ఉండేవాడు, మరి వీళ్ళ గురించి కొంచెం బ్యాడ్ ఉంది. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ అలాంటి ఉన్నారు. ఏదో కేసులు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ యాక్టివిటీస్ అన్నీ కూడా కొంచెం విచిత్రమైన యాక్టివిటీస్, సమాజం అంగీకరించిన యాక్టివిటీస్ ఉన్న వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరికీ దిశానిర్దేశం చేస్తున్నాడు ఏంటంటే, మీరు అందరూ ఇంకా దుర్మార్గాలు చేయండి, ప్రతి వాళ్ళు కేసులు పెట్టించుకోండి, జైలుకి వెళ్ళి రండి, మీకు అదే మిమ్మల్ని ఎమ్మెల్యేలు ఎంపీలు చేస్తుంది, నేను చేస్తాను అంటున్నాడు. నీకే ఛాన్స్ లేదు, ఆన్లైన్ చేస్తావు, అది వేరే కదా. మీ చేతిలో ఉన్న ఫోనే మీ కన్నంటే డెఫినెట్గా ఇన్నాళ్ళ నుంచి వాడేది వాళ్ళే కదా, అదే కదా. ఇప్పుడు డిజిటల్ కార్పొరేషన్ నుంచి, ఫైబర్ నెట్ నుంచి జీతాలు తీసి సిగ్గు లేకుండా మీ పత్రికకి వీళ్ళందరికీ కూడా జీతాలు ఇచ్చి వాళ్ళ చేత పని చేయించుకున్నాడు. వాళ్ళ చేత ఇప్పుడు మీరు నేను మాట్లాడుతాం అనుకోండి ఇలాగ వీడియో, దానికి ఎందుకు వచ్చి మెట్టతీట్లు తిడతారు. వాళ్ళకి మనమే కోపం ఉండి మనం మాట్లాడిన సబ్జెక్ట్ మీద అవగాహన ఉండి కాదు, ఆ డబ్బులు ఇస్తున్నారు కాబట్టి ఆడు కూర్చుని ఏదో వస్తే దాని మీద తిడుతూ ఉంటారు, ఏదో ఒకటి తిడతారు. అది కొంతమంది సెన్సిటివ్గా ఉండేవాళ్ళు బాబు ఈ తిట్లు ఎందుకు బాబుని మానేస్తారండి, దానికి అలవాటు పడిపోయి జనం కూడా వాళ్ళని పట్టించుకుంటూ మానేశారు, వాళ్ళు పనులు చేసుకుని పోతున్నారు. అది అన్నాళ్ళు పనిచేయదు. సోషల్ మీడియాలో నిజంగా సోషల్ మీడియా చాలా పవర్ఫుల్. వాళ్ళకి ఎప్పుడు వర్కౌట్ అయ్యేది ఒక అస్త్రం ఉంది, ఎప్పుడు అబద్ధాలు చెప్తారు, విషప్రచారం చేస్తారు, అది వర్కౌట్ అవుతుంది, ఇప్పటికీ వర్కౌట్ అవుతుంది. అది ఇదివరకటి అంత కాకపోయినా ఇప్పుడు కూడా వర్కౌట్ అవుతుంది. అది మీకు నిజం కంటే అబద్ధం చాలా తీపిగా ఉంటుంది, అందరికీ నిజం చేదుగా ఉంటుంది. గుసగుసలు ఆడుకుంటారు, ఒక మీరు ముగ్గురు ఎంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, ఒక ఫ్రెండ్ వెళ్ళిపోయిన తర్వాత మీ ఇద్దరు వాళ్ళ గురించి మాట్లాడుకుంటే ఎంతో బాగుంటుంది మీకు. ఆ మనిషి లేచి వెళ్ళిపోయిన తర్వాత అంతే కదా, లేని వాళ్ళ గురించి మాట్లాడుకుంటాం. అలాగే కొన్ని అబద్ధాలు, గాసిప్స్, పుకార్లు, లేనిపోని మాట్లాడుకుంటాం ఇష్టంగా ఉంటుంది అందరికీ. సహజంగా అది లైక్ చేస్తారు. నిజాలు మాట్లాడుకోవాలంటే కష్టం. కొన్ని నిజాలు ఉంటాయి మనకి, ఆర్థిక పరిస్థితులు, కుటుంబ బాధ్యతలు, పిల్లల చదువులు, లేకపోతే తల్లిదండ్రులు ఆ బాగోగులు, ఆరోగ్యాలు, ఈ గురించి మాట్లాడుకోవడానికి ఇష్టపడరు ఎవడం. ఇలాంటి లేనిపోని పుచ్చిపోని పోసుకోలు కబుర్లు మాట్లాడుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇది జగన్మోహన్ రెడ్డి అలవాటు చేసింది కాదు, సహజంగా ఉన్నదని వాళ్ళు అందిపుచ్చుకున్నారు. పైగా డబ్బులు వస్తున్నాయి, దాంట్లో పనిచేయడానికి ఇష్టపడతారు వాళ్ళు. దానికి తగ్గట్టుగా జగన్మోహన్ రెడ్డి భావజాలంతో ఏకీభవించి ఏకభావజాలం ఉన్నవాళ్ళు, లైక్ మైండెడ్ ఉన్నవాళ్ళు తగులుతారు. వాళ్ళకి డబ్బులు కూడా వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి ఆ దొంగతనాలు, ఆ పైశాచికత్వం అవన్నీ ఇష్టం, సైకో బ్యాచ్ ఉంటారు కదా, వాళ్ళందరికీ ఇష్టంగా ఉంటుంది. వాళ్ళందరినీ పోగేసి వాళ్ళతోటి మీరు రేపొద్దున్న అతని బాధ ఏంటంటే, రేపో మాపో అతను అరెస్ట్ చేస్తారన్న డౌట్ ఉంది. అతనికి ముఖ్యమైన నాయకులు ఎవడో మాట్లాడతలేదు, ఎవడో లైన్లో లేరు. ఉత్తరాంధ్ర నుంచి ఎవరున్నారు చెప్పండి? ఈస్టు, వెస్ట్, వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం జిల్లా నుంచి 2-3 మాట్లాడుతున్నారు. అసలు ఎంతమంది నాయకులు ఉన్నారు? అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి పిల్లి సుభాష్ గారు మాట్లాడుతున్నాడా? మామూలుగా అయితే ఆయన వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు ఫస్ట్ మద్దతుగా నిలిచినాడు అతను. అతను మంత్రి పదవి బీగేసి రాజ్యసభ తోసేసి అతను దెబ్బేసాడు. పోనీ అతను తీసేసి మంత్రి ఇచ్చినోడు ఏమైనా మాట్లాడుతున్నాడు, అతను మాట్లాడతాడు. అలాగా ఉన్నదే పోయింది, ఉంచుకున్నదే పోయినట్టు మొత్తం 4 మంది వేస్తే 4 పోయినట్టు అయిపోయింది అతని పని. ఇలాగా ఎక్కడికక్కడ రాయలసీమలో కూడా ఎవరు మాట్లాడుతున్నారు?
ఇక గుంటూరు ఆ ప్రాంతంలో ఒకళ్ళిద్దరు ముగ్గురు మాట్లాడారు. రాంబటి రాంబాబు, లేళ్ళప్రెడ్డి ఇలాంటి వాళ్ళు ముగ్గురు నలుగురు మాట్లాడుతున్నారు. ఎమ్మెల్సీ ఇచ్చి పక్కన కూర్చోబెట్టుకుని ఎంపీసీ ఇంటి డెలివరీ ఇచ్చినోడు కూడా యాక్టివ్గా లేడు. అటు ఉన్నప్పుడు ఇతనికి ఈ గ్యాంగ్లతో అవసరం వచ్చింది. ఇప్పుడు రేపు ఇలా మామూలుగా ఈ నాయకులందరూ యాక్టివ్గా ఉన్నారనుకోండి, ఇతనికి ఏదైనా రాష్ట్రంలో ఏదైనా అనుకోనిది జరిగినా, ఇతను అరెస్ట్లు అయినా అవన్నీ కరెక్ట్గానే ఉంటాయి. అతను అరెస్ట్ అవ్వడం న్యాయమే, ఎందుకంటే అన్ని తప్పులు చేసాడు కాబట్టి. దానికి చంద్రబాబు నాయుడు గారు అయితే నేను నిరూపించుకుంటాను న్యాయస్థానంలో అని చెప్పి వెళ్ళాడు. ఈయన అలా కాదు, నేను అరెస్ట్ అవ్వకూడదు, నా మీద స్క్వాష్ చేయండి అని చెప్పి వాళ్ళ మనుషుల చేత ఏదో రకంగా చేయించుకుందాం అని చూస్తున్నాడు. ఏంటంటే అది అతను నిజాయితీపరుడయ్యి అతను తప్పు చేయకపోతే ఇవన్నీ అవసరం లేదు. ధైర్యంగా ఎదుర్కోవాలి న్యాయస్థానం, కోర్టుకి వెళ్ళడం, విచారణకి వెళ్ళడం. లేదని ఇప్పుడు బలవంతంగా అరెస్ట్ చేశారనుకో, గొడవలు చేయడానికి మన లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అంటే రెండు రకాల లాభం. ఒకటి, తను అరెస్ట్ చేయడానికి అవతల భయపడాలి, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రావాలి, రాష్ట్రానికి చెడ్డ పేరు రావాలి. ఇన్ని రకాలు కలిసి వస్తాయి. అంచేత అతను వీళ్ళందరినీ పెంచి పోషిస్తున్నాడు. చంద్రబాబు గారు లేకపోతే కూటమి ప్రభుత్వం టచ్ చేయకపోవడం కారణం ఏంటంటే, సరే ఇతను అలా ఉండి మిగతా వాళ్ళని తోకలుగా తిరుచుకుంటూ పోయి లాస్ట్లో ఇతని సంగతి చూద్దాం అనుకుంటున్నారేమో మరి. అది కూడా అయి ఉండొచ్చు. లేదా అప్పుడే అరెస్ట్ చేస్తాం ఎందుకు, తర్వాత మంచి టైం చూసి చేద్దాం, మొత్తం అన్ని రకాలుగా మూసేద్దాం ఒకేసారి, మొత్తం అందరినీ కలిపి గంపలో కప్పెట్టేద్దాం అని చూస్తున్నారేమో. ఇలాంటివి కూడా ఉంటాయి. అయినా సరే అతను మాండం. ఇతను ఇవాళ రేపు కాకాని గోవర్ధన్ రెడ్డిని కలవాలి, అది వాయిదా వేసుకున్నాడు. హెలిప్యాడ్ అని ఏదో వంకెట్టాడు. హెలిప్యాడ్ లేదు, నాకేమో రోప్ పార్టీలు ఇవ్వలేదు, ఇలాంటివి వంకెడుతున్నాడు. నువ్వు ఇచ్చావా? చంద్రబాబు నాయుడు గారు బయటకు వెళ్దామంటే గేట్కి తాళ్ళు కట్టాడు. ఎంత సిగ్గులేనితనం అంటే, నువ్వేం చేసేవో అది నీకు గుర్తులేదా, లేకపోతే నువ్వు మర్చిపోయావా, లేకపోతే నీకు అనారోగ్యం వల్ల అల్జీమర్స్ వ్యాధి ఏమైనా వచ్చిందా? అంటే సెలెక్టివ్ ఎమ్యూనిషియా అంటారు. కొన్ని కావాలని, కొన్ని మాత్రమే మర్చిపోతారు, కొన్ని గుర్తుంటాయి. చంద్రబాబు నాయుడు గారు వైజాగ్ ఎయిర్పోర్ట్లో నిర్బంధించారు, రేణిగుంట ఎయిర్పోర్ట్లో నిర్బంధించారు. చలో ఆత్మకూరు వెళ్దామంటే ఇంట్లో గేట్లు బంద్ చేశారు. అసెంబ్లీకి వెళ్దాం అనుకున్నప్పుడు కూడా అసెంబ్లీ గేట్లు వేసి లోపల రానివ్వాలి. ఇక్కడ రామతీర్థం వెళ్దామంటే అక్కడ లారీలు అడ్డం పెట్టారు. అనపర్తిలో ఆయన ఏకంగా 7 కిలోమీటర్లు నడిపించారు. అంగళంలో రాళ్ళదాడి చేశారు, తిరిగి ఆయన మీద కేసు పెట్టారు. మిగతా నాయకులను అయితే అసలు బయటికి అడుగు పెట్టడం లేదు. కొంతమందిని అరెస్ట్ చేసి వాళ్ళ కిలోమీటర్లు తిప్పారు, 100 కిలోమీటర్లు. ఎంత అరాచకం చేయాలో అంత అరాచకం చేశారు. పోలీసులు వ్యవస్థల్లో వాళ్ళు కూడా మీ తరపున ప్రెస్ మీట్లు పెట్టి రాజకీయ ప్రసంగాలు చేశారు. ఇంత పొట్టేసుకుని ఒకటి ఎంప్లాయీస్ నాయకుడు అంట, 2 చేతులతో గుద్దేమని డ్యాన్సులు గట్ట వేసాడు. ఎంత అడ్డగోలుగా వ్యవస్థలను వాడుకుని సిస్టమ్ను పాడు చేసి, ఇవాళ మీకు నాకు బుల్లెట్ ప్రూఫ్ ఇవ్వలేదు, లేకపోతే నీకు ఎందుకు ఇస్తారు, నువ్వు ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి అయితే నీకు ఎందుకు ఇవ్వాలి, నీకు ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇస్తారు. అసలు నీ పర్యటన నీకు అనుమతి ఏది? నీకు ఎంతమంది అనుమతి ఇస్తే అంతమంది వస్తే బాధ్యత వాళ్ళు తీసుకుంటారు. నీకు వాళ్ళు 10 మందిని రమ్మంటే నువ్వు 1000 మందిని వేసుకొస్తే ఈ గ్యాంగ్లు అందరినీ ఎవరి కాపలాగా వస్తాడు? పైగా వాళ్ళు అక్కడికి వచ్చిన వాళ్ళు జేబులు కూడా వేస్తారు. వాళ్ళు ఆ జేబులు గాళ్ళు వేపి వెళ్తారు పాపం వాళ్ళందరూ. ఉన్నాయి నీ పార్టీ వాళ్ళకే లబోదీపోమంటున్నారు, జేబులు కొట్టేస్తున్నారు, డబ్బులు ఇంటికాడ పెట్టుకుని వస్తున్నారంట. అందరూ ఫోన్లో పెట్టుకుని ఇవి ఉంటాయి కదా ఫోన్పేలు గట్టాను, జేబులో డబ్బులు పెట్టుకుంటలేదు ఆవిడ నీ దెబ్బకే. ఎందుకంటే అక్కడికి వస్తే పర్సలు కొట్టేస్తున్నారు, ఈసారి ఫోన్లు కొట్టేస్తారు. సార్, గతంలో 2019 నుంచి 2024 వరకు కూడా సోషల్ మీడియాని ఏ విధంగా వైసీపీ వాడుకుందో అందరికీ తెలిసిందే. ఈవెన్ సుప్రీంకోర్టు కూడా సజ్జల భార్గవరెడ్డి కేసు హియరింగ్కి వచ్చినప్పుడు వీళ్ళు ఇంత వ్యక్తిత్వ హననాలకు పాల్పడుతున్నారు, మేము చూడట్లేదు అనుకుంటున్నారా, ఈసారి బెయిల్ కూడా రాకుండా ఉండేలా భయం విధించాలి వీళ్ళకి, భయం కల్పించాలి వీళ్ళకి అని చెప్పిన దాఖలాలు ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు సోషల్ మీడియా గురించి ఆయన మాట్లాడడం అంటే ఏ విధంగా చూడాలంటారు? ఏముండదండి, ఇప్పుడు న్యాయస్థానాల్లో కూడా ఎప్పుడు ఎలాంటి తీర్పు వస్తుందో, ఎప్పుడు ఎలాంటి వాదనలు ఉంటాయో ఎవరిని నమ్మలేని పరిస్థితి ఉంది. సిస్టమ్ అంతా పొల్యూట్ అయిపోయి ఉంది, అన్ని వ్యవస్థలు పాడైపోయినాయి. మనం వీళ్ళు ఎలా చేస్తారా అనేటువంటి ఆలోచన వచ్చేలా పరిస్థితి వచ్చింది. దాన్ని వాడుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. అతనికి వెసులుబాటు ఏంటంటే, అచ్చం అతని లాంటి వాళ్ళు అన్ని వ్యవస్థల్లో ఉన్నారు, లేదా అతను మార్చేసాడు. రూపాయికి లొంగనోడు 10 రూపాయలకి, 10 రూపాయలు లొంగనోడు 10 లక్షలకి, ఎలాగైనా కొనిపాట దొప్పుతున్నాడు ఎవరినన్నా సరే. సిబిఐ, ఈడీ ఎవడైనా సరే నాకు లెక్కలేదు అనుకుంటున్నాడు. చట్టము రాజ్యాంగం పట్ల అతను అస్సలు గౌరవం లేదు. ఆ బరితెగింపు కొందరికి ఆకర్షించబడుతున్నాడు. ఆ బరితెగింపు వాళ్ళు కొందరు లైక్ చేస్తారు అతను, మావాడు తోపు తురుమని. వాళ్ళు కాళ్ళు చేతులు ఇరిగిపోయిన తర్వాత, ముడ్డి పగిలిపోయిన తర్వాత తెలుస్తుంది, ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడిపోయిన తర్వాత. మొన్న ఒక అతను అరెస్ట్ అయ్యాడు, ఆ చంటి పెట్టిన సంకలు వేసుకుని వాళ్ళు ఆవిడ తిరుగుతుంది పాపం. అవసరమా అది?
ఇలాంటి వెనకాల వెళ్తుంది నిజంగా దేశం కోసం పోరాడేవాడు, లేకపోతే ఒక కాజ్, ఒక సరైన కారణంతో యుద్ధం చేస్తే పర్లేదు, ఎవడన్నా తప్పులేదు, 10 మంది కోసం ప్రాణాలు ఇచ్చినా తప్పులేదు. కానీ ఇటువంటి దొంగోడు కోసం మీకు ఎందుకు వీళ్ళు చేస్తున్నారు? ఏమైనా అతను వీళ్ళందరినీ అడ్డంగా వాడుకుంటాడండి. గంజాయి అతను ఎవరిని వాడుకుంటున్నాడు చూడండి మీరు. దళితులు ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లల్ని వాడుకుంటున్నాడు. కేసులన్నీ వాళ్ళ మీదకి వెళ్తాయి, వాళ్ళు రెచ్చగొడుతున్నాడు. మీరు కేసులు పెట్టించుకోండి, నేను మీకు పదవులు ఇస్తా అంటున్నాడు. మీకు చాలా దారుణంగా ఇది. వాళ్ళు తేలిగ్గా లొంగిపోతున్నారు. దానివల్ల వాళ్ళ భవిష్యత్తు పాడైపోతుంది. వాళ్ళు చదువుకుంటే వాళ్ళకి రాజ్యాంగం ఇచ్చిన అవకాశాలు, వెసులుబాట్లు, రక్షణ వల్ల వాళ్ళు ఉన్నత స్థానానికి వెళ్తారు. వాళ్ళు ఇంకో 10 మందిని మార్గదర్శులు అవుతారు. అంతేగాని వాలంటీర్ల కింద, లేదా మటన్ కొట్టు మస్తాన్ల కింద, లేకపోతే ఇలాగా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కింద ఉండిపోయి కేసులు అయిపోయి వాళ్ళు ఇళ్లలో ఉండలేక, బయట తిరగలేక, ఉద్యోగాలు లేక, చదువుకుని కూడా వ్యర్థమైపోయి వాళ్ళ జీవితాలు ఏమైపోతాయండి? వాళ్ళ తల్లిదండ్రులందరూ అర్జెంటుగా వాళ్ళందరినీ మార్చాలి. ఇలా మారకుండా ఉండడానికి వాళ్ళు గంజాయి అలవాటు చేస్తారు. గంజాయి మొత్తం ఉంటే ఎవరి మాట వినరు. ఈ ప్రభుత్వానికి అదో తలకాయ పోటీ, రీహాబిలిటేషన్, వీళ్ళందరికీ పునరావాసం కల్పించాలి. చాలా తతంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి చాలా దారుణంగా స్పాయిల్ చేశాడు. అందుకని అతని యాక్టివిటీస్ లేకుండా చేయండి బాబోయ్ అని గోలాడుతున్నారు అంతా కూటమి ప్రభుత్వాన్ని. దాని మీద అర్జెంటుగా చర్యలు తీసుకోవాలి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.